అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన త్రీ టౌన్ పోలీసులు. త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కేసు వివరాలు తెలియపరుస్తూ, పొన్నాల వై జంక్షన్ వద్ద ఉన్న గౌరీ శంకర్ తరుణి వైన్ సిబ్బంది రోజు మాదిరిగా 29 మార్చి 2025 నాడు రాత్రి 10 గంటలకు వైన్స్ మూసి వెళ్లారు. తిరిగి 30 మార్చి 2025 నాడు ఉదయం 10 గంటలకు వచ్చేసరికి గుర్తు తెలియని దొంగ వైన్ షాప్ యొక్క పైకప్పు రేకులను విప్పి వైన్ షాప్లోకి ప్రవేశించి 30,000 రూపాయల నగదు, 2 మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్స్ దొంగిలించారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిద్దిపేట త్రీ టౌన్ సిబ్బంది చంద్రయ్య, కానిస్టేబుళ్లు బాబు, శ్రీనివాస్ మరియు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిద్దిపేట ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు సిబ్బంది యాదగిరి, ప్రవీణ్, శివ, గణేష్తో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుని ఆచూకీ గురించి వెతుకుచూచుండగా నిన్నటి రోజు అనగా 31 మార్చి 2025 నాడు సాయంత్రం 4 గంటలకు నిందితుడు పొన్నాల వై జంక్షన్ వద్ద హైదరాబాద్ వెళ్లడానికి అనుమానాస్పదంగా తిరుగుతుండగా వెళ్లి పట్టుకుని విచారించగా వైన్ షాప్ లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నేరస్తుని వద్ద నుండి 30,000 రూపాయల నగదు, మద్యం సీసా, రేకులు ఇప్పటానికి గాను ఉపయోగించిన పానళ్లు, తాడును స్వాధీనం పరుచుకొని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని అన్నారు. నేరస్తుని వివరాలు: పేరు గుర్రం అఖిల్, తాడిశెట్టి, మణికంఠం, తండ్రి శ్రీను, వయసు 32 సంవత్సరాలు, తాడిపల్లిగూడెం జిల్లా, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ నివాసి. నేరస్తులు గతంలో దొంగతనం చేసిన వాటి వివరాలు: చెడు వ్యసనాలకు బానిసై కూలీ పనులకు సరిగ్గా వెళ్లక డబ్బుల కోసం 2012 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హుండీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. తర్వాత 2021లో తాడిపల్లిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేయగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాడు. జైలు నుండి విడుదలైన తర్వాత డబ్బుల కోసం 2025 జనవరి నెలలో తాడిపల్లిగూడెం నుండి ట్రైన్లో సికింద్రాబాద్ వచ్చి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెయింట్ షాప్ నందు ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ ఫోన్, కొంత నగదు దొంగతనం చేసి అట్టి వస్తువులను అమ్ముకొని వచ్చిన డబ్బుతో తిరిగి వెళ్లాడు. మళ్లీ డబ్బుల కోసం మార్చి 23, 2025 నాడు తాడిపల్లిగూడెం సికింద్రాబాద్ వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హార్డ్వేర్ షాప్ యొక్క రేకులను పానలతో విప్పి షాప్ నందు ఒక శాంసంగ్ మొబైల్ ట్యాబ్, టేబుల్ డ్రాలో ఉన్న కొంత నగదు దొంగిలించి శాంసంగ్ మొబైల్ ట్యాబ్ ను సికింద్రాబాద్ నందు గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మగా వచ్చిన డబ్బులు మరియు దొంగిలించిన డబ్బులను తన జల్సాలకు ఖర్చు చేసి ఎంజాయ్ చేశాడని, మళ్లీ తన చేతిలో డబ్బులు లేకపోవడంతో మార్చి 29, 2025 నాడు సికింద్రాబాద్ నుండి సిద్దిపేటకు వచ్చి వైన్ షాప్ ను గమనించి రాత్రి సమయంలో వైన్ షాప్ పైకెక్కి రేకులను విప్పి తాడు సహాయంతో షాప్ లోకి ప్రవేశించి దొంగతనం చేశాడని తెలిపారు. ఈ సందర్భంగా త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ, సిద్దిపేట పట్టణంలో షాపుల వారు మరియు గృహాల యజమానులు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోగలరని, నేరస్తుని పట్టుకోవడంలో వ్యక్తిగత భద్రతా విషయంలో సెన్స్ ఆఫ్ సెక్యూరిటీకి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని తెలిపారు. గ్రామాల్లో సిద్దిపేట పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.